కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. లేబర్ కోడ్ల రద్దు కోసం కేంద్రంలో ఉన్న 11 కార్మిక సంఘాలు ఉమ్మడిగా జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టనున్న సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, ఐఎన్టియుసి ఏపీఎన్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరు రాజులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు పరిశ్రమల యాజమాన్యాలకు, కార్పొరేటర్లకు లాభదాయకమైనవని, దేశంలో కష్టించి పనిచేసే 90% మంది కార్మికులకు, ఉద్యోగులకు, అసంఘటిత రంగ కార్మికులకు ఉరితాడు వంటివని విమర్శించారు. ఇవి అమలులోకి వస్తే ఇప్పటి వరకు కార్మికుల హక్కులైన పర్మనెంట్ బోనస్, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, ప్రమాద నష్ట పరిహార చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొదలైనవి రద్దు చేయబడతాయి అన్నారు. జిల్లా కలెక్టరేట్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే లేబర్ కోడ్లు రద్దుగాని ఉద్యమం చేస్తున్నామో అది తప్పకుండా అది రద్దు అయ్యేలాగా, అలాగే జూలై 29వ తారీఖున యొక్క దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేసేలాగా, అలాగే మరి అవుట్ సోర్సింగ్ కానీ, అలాగే స్కీమ్ వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా పర్మిట్ చేసేలాగా, అలాగే లేబర్ కోడ్లు ఏదైతే ఉందో రద్దు చేసేలాగా కూడా ఇవాళ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇవాళ కలెక్టరేట్ చేయడం జరుగుతుంది. దీన్ని మరి ప్రచురించుకుని మీరు దేశం అంతా కూడా కార్మికులు ఎక్కడైతే పనిచేస్తారో అన్ని రంగాల్లో కార్మికులు కూడా, అన్ని రంగాల్లో రైతు కూలీలు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలి. జూలై 9 జరిగే సమ్మెకు పూర్తి మద్దతు పలికి ఉద్యోగులు, నిరుద్యోగులు, అలాగే ఉపాధ్యాయులు అందరూ కలిసి కార్మికులతో కలిసి ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే మరి జూలై 9 ఏదైతే ఉందో ఈ 4 కోట్ల రద్దుపై మరి దేశం అంతా కూడా అట్టుడికిపోతుంది. మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేలా కూడా ఆలోచన చేస్తారు కార్మికులంతా కూడా. కార్మిక సంఘాలు కూడా వచ్చే మరి ఎలక్షన్ లో కూడా, వచ్చే ఎన్నికల్లో కూడా మోడీని మాత్రం ఎట్టి మధ్య కూడా మరి గద్దెదించే వాతావరణం ఉంది. కార్మికుల పట్ల దేశవ్యాప్తంగా కూడా ఈ వేళ ఈ 4 లేబర్ కోడ్లపై అట్టుడికిపోతుంది. కాబట్టి ఈ కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత ఏదైతే ఉందో జూలై 9న దేశం అంతా కూడా మరి తప్పకుండా ఈ సమ్మెలో పాల్గొని దేశం అంతా కూడా సమ్మె చేయాలని చెప్పేసి, అలాగే ప్రజలు, కార్మికులు, కర్షకులు, అలాగే మరి మహిళా కార్మికులు కానీ, అలాగే మరి ప్రజా బంధు ఏదైతే ఉందో అందరూ కూడా ఈ బంద్లో పాల్గొని దేశం అంతా కూడా మరి బంద్ చేయాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటూ, నా పేరు తాళ్లూరు రాజు, ఐఎన్టీసీ అధ్యక్షుడు జిల్లా, అలాగే ఏపీ తెలంగాణ సెక్రటరీగా పనిచేస్తున్నాను. కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తా ఉంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున సమ్మె చేయాలని చెప్పేసి పిలుపునిచ్చాయి. మే 20 జరగాల్సిన సమ్మెను దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా జూలై 9కి వాయిదా వేయడం జరిగింది. కాబట్టి మే 20న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు, ధర్నాలు చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా మోడీ ఏదైతే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చాడో వాటిని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతా ఉన్నాయి. ప్రభుత్వ రంగాన్ని సర్వనాశనం చేస్తూ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ప్రైవేట్ పెట్టుబడిదారులకు, అంబానీలకి, అదానీలకి దేశాన్ని లూటీ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ విధానాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయితే దేశం సొంతంగా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని, కార్మికులు పర్మనెంట్ చేయకుండా ప్రభుత్వం వాళ్ళ శ్రమను, వాళ్ళ వేతనాన్ని కొలగొడతా ఉంది. ఈ విధానాలు తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు పర్మనెంట్ చేయాలని, స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రతి కార్మికుడికి నెలకు 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, రైతాంగం పండించిన పంటలకు C2+ ఫుడ్ ప్రకారం గిట్టుబాటు చెల్లించాలని, ఏదైతే రైతు ఉద్యమంలో మోడీ రైతులకు హామీ ఇచ్చాడో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ గ్రామీణ బంధును ఈ సమ్మెను చేయడానికి జూలై 9న పిలుపునిచ్చారు. దీన్ని దేశవ్యాప్త ప్రజలందరూ కూడా పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయడం ద్వారా మోడీ ప్రభుత్వాన్ని చూస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలు తిప్పికొట్టాలని ఈ దేశ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మోడీ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఇవాళ కాకినాడ కలెక్టరేట్ ముందు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ 4 లేబర్ కోడ్లు కనుక రాష్ట్రంలో అమలైతే ఎవరు కూడా పర్మనెంట్ చేయాలని అడిగేటువంటి అవకాశం ఉండదు. నా జీతం కనీస వేతనం ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం ఇవ్వాలని అడిగే అవకాశం ఉండదు. యాజమాన్యాలు ఎంత ఇస్తే అంత తీసుకుని ఎప్పటి వరకు ఉంచుకుంటే అప్పటి వరకు, ఆ తర్వాత
నిన్ను తీసేస్తున్నాం అంటే ఏమీ మాట్లాడకుండా కనీసం లేబర్ ఆఫీస్ లో కంప్లైంట్ చేయడానికి లేదు, సివిల్ కేసు వేయడానికి ఉండదు. అంటే నేను చెప్తున్న దాని ప్రకారం ఏ హక్కులు లేని బానిసలుగా మారేందుకు కార్మిక వర్గం సిద్ధపడాలి. మనం సిద్ధపడదామా? ఈ 4 లేబర్ కోడ్లని రద్దు చేయించుకుందామా? కాబట్టి దేశవ్యాప్తంగా మేము చెప్పేది ఏంటంటే కేంద్ర కార్మిక సంఘాలు జూలై 9వ తారీఖున వీటి మీద పోరాడాలి అని చెప్పి కార్మిక వర్గానికి రైతాంగానికి పిలుపునిచ్చాయి. కాబట్టి జూలై 9 జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే డ్రైవర్ల మెడకు ఉరితాడిగా ఉన్నటువంటి హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలి. స్టీమ్ వర్కర్లందరినీ రెగ్యులర్ చేస్తూ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. అలాగే అసంఘటిత కార్మికులైన ట్రాన్స్పోర్ట్, హమాలి, భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డులు అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. ఈ రాష్ట్రంలో ఈ 4 లేబర్ కోడ్ల అమలుని నిలుపుదల చేయాలని చెప్పి జనసేన టీడీపీ కూటమికి హెచ్చరిక చేస్తున్నాం. లేదంటే దేశవ్యాప్త సమ్మె చేసి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజు.